ఓకే. అందరికీ నమస్తే. మనం ఈరోజు బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడదాం. అయితే ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది చేసేటప్పుడు హౌ కెన్ ప్రిపేర్ ఎగ్జామినేషన్, హౌ కెన్ ప్రిపేర్ రైట్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా రాయాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఓకే. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. బిజినెస్ ఆర్గనైజేషన్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు మస్ట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ ఇఫ్ ఎనీ యాడ్ స్కోర్ అని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే మీరు ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఆన్సర్ అనేది మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ అన్నిటికీ ఆన్సర్ అయితే చేయండి. ఎందుకంటే ఒక్కోసారి యాడ్ స్కోర్ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఏ క్వశ్చన్ని కూడా మీరు వదిలేయొద్దు. ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి, ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు చదివేటప్పుడు చేయాల్సిన ప్రిపరేషన్లో ఫస్ట్ ఏంటంటే మీరు 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి చదువుకోవాలి. 1 మార్క్ క్వశ్చన్స్ని ఏ విధంగా ఇస్తాడనేది అందరికీ డౌట్గానే ఉంటుంది. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే సిలబస్. మీకు సిలబస్లో ఒక్కొక్క లైన్ ఉంటుంది. బిజినెస్ యాక్టివిటీ, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ న్యూ బిజినెస్, లేఅవుట్ అని చెప్పి మీకు మొత్తం సిలబస్లో చిన్న చిన్న పదాలు ఉంటాయి. ఆ పదాలు పట్టుకొని మీరు వాటి యొక్క ఆన్సర్స్ చేయాలి. సో అది ఎలాగనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. గమనించండి, అక్కడ చూడండి, అండర్లైన్ చేశాను. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ యాక్టివిటీస్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్, ఇలాగా మీకు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా వాటి గురించి ఒక్క 2 లైన్లు మీరు చదువుకొని వెళ్ళండి. ప్రతిదాని అప్పుడు మాత్రం మీరు 100% అన్నీ చేయగలరు. ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చాలా చూడండి, నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ బిజినెస్లో కన్సల్టేషన్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ న్యూ బిజినెస్ అని చెప్పామన్నమాట. సో అలాగ నెక్స్ట్ అదేవిధంగా క్వాలిటీస్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇలాగ ప్రతి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఇలాగ టైటిల్స్ అయితే ఉన్నాయి సిలబస్లో. ఇలా ప్రతి టైటిల్ గురించి 2 లైన్స్ అయితే 100% చదువుకుని వెళ్ళండి. అది ఈజీగానే ఉంటుంది, ఎక్కువ మీకు సమయం అయితే తీసుకోదు ఈ ఎగ్జామ్ టైంలో. కాబట్టి మీరు ప్రతిదానికి ఇలా చదువుకోవాలి. ప్లాంట్ లొకేషన్ అనుకున్నారనుకోండి, అక్కడ మీనింగ్, ఇంపార్టెన్స్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్లాంట్ లొకేషన్. సో మీనింగ్ ఏంటి, ఓకే, ఇంపార్టెన్స్ గురించి ఒక 2 లైన్లు, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్లాంట్ లొకేషన్ గురించి ఒక 2 లైన్లు. 3 లైన్లు రాస్తే మంచిదే, బట్ 2 లైన్స్ అయితే మ్యాండటరీగా రాయండి. నెక్స్ట్ ప్లాంట్ లేఅవుట్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ప్రతి ఒక్క టైటిల్ గురించి మీరు 2 లైన్స్ చదువుకుంటే చాలు అనమాట. టైప్స్ ఆఫ్ లేఅవుట్. సో ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇవి 100% ఇందులోనే మీకు స్కోర్ అనేది అవుతుంది. ఇదే మీకు 100% ఖచ్చితంగా రాగలుగుతాయి. మిగతా ఏవైనా కానీ ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగ్, ఇవన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవుతాం కూడా. కానీ ఇక్కడ 100% కన్ఫ్యూజ్ చేయకుండా ఈ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు ఏవైతే ఈ టైటిల్స్ చెప్తున్నామో, సో అక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్, అదేవిధంగా క్రైటీరియా ఫర్ మెజరింగ్ ద సైజ్ అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద సైజ్. ఇలా ప్రతి టైటిల్లో ఏదైతే ఉందో దాని గురించి ఒక 2 లైన్లు చదువుకుంటే చాలు. ఇవన్నీ 5 కలిపి మీకు మహా అయితే 3 ఎస్ఏ క్వశ్చన్స్ చదివినంత ఉంటే తప్ప అంతకు మించి ఎక్కువైతే ఉండదు. ఎందుకంటే ప్రతి టైటిల్కి ఒక 2 లైన్స్ మాత్రమే చాలు. ఆ విధంగా చదువుకొని ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఇవే మీకు స్కోర్ని ఇవ్వగలవు, ఇవి పాస్ చేయగలవు గ్యారంటీగా. ఈ విధంగానే వస్తాయి, మెయిన్ డైరెక్ట్గా అడగడానికి కూడా లేదు. కాబట్టి మిగతా ట్రూ ఆర్ ఫాల్స్, మీరు మ్యాచింగ్, ఇంకా ఫిల్అప్ ద బ్లాంక్స్, ఇవన్నీ కూడా టూ హార్డ్గా ఉంటుంది. ఏ విధంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి బాగా ప్రిపేర్ అయితేనే అవుతుంది. ఇవైతే మీరు ఎగ్జాక్ట్లీగా మీకు ఉన్నటువంటి మ్యాటర్ని మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఏదైతే ఉందో 2 లైన్స్ చదువుకున్నా అవి అయితే సరిపోతాయి. కాబట్టి అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటికి సంబంధించి ఎలా అనేది మీకు ఇంకా అనిపిస్తే నాకు మీరు
కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, మీరు 1 మార్క్ క్వెషన్స్‌కి సిలబస్ చదువుకోవడం గురించి వివరించాను ఇప్పుడు. అదేవిధంగా మీరు ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ నెక్స్ట్ చదువుకోవాల్సి ఉంటుంది. ఈ 2 చదువుకుంటే మీరు పాస్ అయితే 100% క్లియర్‌గా పాస్ మార్కులు అయితే మీరు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ ప్రిఫరెన్స్ తర్వాత మీరు ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు 100% మీరు క్లియర్‌గా పాస్ అవుతారు. ఎంసీక్యూస్ అంటే మీకు మెటీరియల్‌కి బ్యాక్ సైడ్ మీకు ఆన్సర్స్ వచ్చుంటాయి. క్వెషన్స్, ఆన్సర్స్ అవి మీరు చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇవే మీకు ఎక్కువ మార్కులు మనకి స్కోర్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 చదువుకుంటే మీరు పాస్ అవుతారు చాలు. ఎందుకంటే ఇందులో మీకు కన్‌ఫ్యూజ్ చేయడానికి అనేది ఉండదు కాబట్టి. సో, ఇదైతే మెయిన్. ఇక్కడ మీకు కన్‌ఫ్యూజ్ చేయడానికి ఉండదు. ఇక్కడ మీరు ఎక్కువ మార్కులు ఇక్కడ వస్తాయి మనకి. ఎక్కడైతే కన్‌ఫ్యూజ్ చేయడానికి కొద్దిగా ఛాన్స్ ఉంది. బట్ మిగతా వాటితో పోల్చుకుంటే అంటే మిగతా అంటే ఏంటి, ఫిల్ అప్ ద బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగ్, వీటితో పోల్చుకుంటే ఈ ఎంసీక్యూ అనేది కాస్త కఠినత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిని మీరు అంచనా వేసుకోగలరు, రాయగలరు కూడా. అందుకే ముందుగా ఇవి చదవండి. ఇవి చదివి ఎంతలో క్లియరెన్స్ అయిపోతే మీరు పాస్ అయితే 100% అవుతారు. లేదా మరియు అంటే ఎందుకని చెప్పానంటే మీరు ఇది చేశారు. సో, నెక్స్ట్ ఏంటంటే ఇదైనా చెయ్యండి. లేదు ఈ 2 మీరు చేయలేని పరిస్థితి ఉంటే గనక మీరు ఫ్రీ బుక్‌లెట్‌లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాలి. ఫ్రీ బుక్‌లెట్‌లో ఉన్న ప్రీవియస్ క్వెషన్స్ చదువుకోవాలి. అప్పుడు మీరు పాస్ అవుతారు. 100% పాస్. ఈ బుక్‌లెట్ అయినా కంప్లీట్ చేసుకోండి. లేదనుకుంటే ఈ 2 అయినా కంప్లీట్ చేసుకోండి. అప్పుడు పాస్ అవుతారు. ఇది అండ్ ఇది. సో, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఈ 2 మీరు కానీ కంప్లీట్ చేస్తే ప్లస్ ఇది అయితే ప్లస్ చేస్తే మీకు స్కోరింగ్ వస్తుందన్నమాట. సో, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఈ 2 చేస్తే కనుక మీకు మంచి స్కోర్ వస్తుంది. సో, ఫస్ట్ క్లాస్ మార్కులు అబవ్ అయితే వస్తుంది. అండ్ ఇది 1 అండ్ 2 అండ్ 3 ఇవి ఏంటంటే మీకు ఇంకా ఓ గ్రేడ్ కావాలి అన్నప్పుడు ఇంకా ఫిల్ అప్ ది బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగ్ చదవాలి. సో, ఇదేంటిది అన్నీ చదివిస్తే వస్తాయి కదా, ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, నీకెందుకు చెప్తున్నానంటే ఇది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్రిఫరెన్సే వీటికి ఇవ్వాలి. సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. థర్డ్ ప్రిఫరెన్సే ఇవ్వాలి. అందుకు చెప్తున్నాను. వీటికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారా, మీకు సమయం అనేది ఇప్పుడున్నటువంటి 1 డేలోనే మీకు సమయం అంతా కిల్ అయిపోతుంది వీటి కోసమే. ఒకవేళ అది కూడా ఈ ప్రశ్నలు మీకు ఎగ్జాక్ట్‌గా ఉండకుండా ఇండైరెక్ట్‌గాను తర్వాత పెద్దగా అడిగితే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇందులో తప్పు రాసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇందులో ఈ రెండిట్లో తప్పు రాసే అవకాశం ఉండదు. ఏవైతే క్వెషన్స్ మీరు చదివారో, ఏదైతే ఆన్సర్ చదివారో అదే మీరు రాయడం వస్తుంది. క్వెషన్ కూడా అదే ఇస్తాడు కాబట్టి. ఇందులో కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి కాబట్టి. అందుకే వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీనికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బట్ ఇందులో చూస్తే ఫ్రీ బుక్లెట్ కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇవన్నీ కంప్లీట్ చదువుకుంటే ఇవి కూడా పాస్ అవుతారు. సో, కానీ ముఖ్యంగా ఏంటంటే వీటికి మాత్రం థర్డ్ ప్రిఫరెన్సే. సో, దీనికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. కానీ వీటికి మాత్రం మీరు థర్డ్ ప్రిఫరెన్సే ఇవ్వండి. ఎందుకంటే ముందుగా ఇవి చదివితే మీకు టైం అవుతుంది. ఇందులో ఎగ్జాక్ట్గా వచ్చేటువంటి ఆన్సర్స్ అయితే మీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి వీటికి లాస్ట్ తర్వాత చదవండి. ముందుగా ఇవి చదివిన తర్వాతే వీటికి వెళ్ళండి. ఓకే, ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. అలా చేస్తే ఇది ప్లస్ ఇది చేస్తే మీకు ఓ గ్రేడ్ అయితే వస్తుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటాను. హౌ కెన్ ప్రిపేర్ ఎగ్జామినేషన్, హౌ కెన్ రైట్ ఎగ్జామినేషన్. సో, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా ఏమైనా సందేహాలు వస్తే మీకు ఇక్కడ కామెంట్లో మీరు పంపించండి. నేను వీటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఓకే, నమస్తే.